మగ్గం వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఈ వీడియోని అయితే చూడండి. అంటే నాలెడ్జ్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నాను. అండ్ బటన్ హోల్ స్టిచ్ అనమాట ఈ స్టిచ్ పేరు. ఫుల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది దేనికి యూజ్ చేస్తారనేది పూర్తి డీటెయిల్ గా చెప్తాను. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీకు చెప్పాను కదండి బటన్ హోల్ స్టిచ్ అనేది ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను అని చెప్పేసి. ఇప్పుడైతే నేను చాలా నీట్గా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి. చూడండి, చాలా వరకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ ఎవరూ చూడట్లేదు. మ్యాక్సిమం లేడీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకున్నారనుకోండి మీకు కూడా వర్క్లు అనేవి వస్తాయి కదా. నేను ఎందుకు బ్లౌజెస్ ఆపాను అంటే మీకు ఈ వర్క్ నేర్పిద్దామని, ఆ వర్క్ నేర్చుకున్నాక అప్పుడు బ్లౌజెస్ చూపించామనుకోండి అది బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం బ్లౌజెస్ చూపించడం కూడా ఆపాను అనమాట. నేను తట్టు ఇంకా ఫంక్షన్స్ తర్వాత షిరిడి వెళ్ళడం ఇవన్నీ కూడా దానివల్ల కొంచెం డిలే అవుతుంది. యాక్చువల్గా షిరిడీకి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తున్నానండి, ఒకసారి చూడొచ్చు. అండ్ ఇంకా వర్క్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను 2 లైన్స్ అనేవి గీసుకున్నాను కదా. ఫస్ట్ 2 లైన్స్ అనేవి గీసుకున్నాను, మీరు చూసే ఉన్నారు కదండి. జస్ట్ 2 లైన్స్ గీసుకున్నాను, తర్వాత 2 లైన్స్ గీసుకున్నాను. అంటే మీకు కొంచెం ప్రాక్టీస్ కోసం అని 2 లైన్స్ అయితే వేసాను అనమాట. ఫస్ట్ 2 లైన్స్ కి వర్క్ అయితే చేసుకుందామండి. అండ్ నేను మీకు కొంచెం ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేసి మీకు మంచిగా నీట్ గా చెప్పాలి కదా, అందుకని కొన్ని చిన్నవి డాట్స్ అనేవి పెట్టాను అనమాట. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. చూడండి, నేను కింద నుంచి అయితే దారాన్ని అయితే తీసానండి. యాక్చువల్ గా నేను బ్లూ కలర్ దారం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నేను 2 పోగుల దారం అయితే తీసుకున్నాను అనమాట. అంటే 2 దారాలు ఉన్నాయి నా దగ్గర, ఆ 2 దారాలు కలిపి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక దారాన్ని తీసుకుని ఒక లాంగ్ గొలుసు కుట్టు అయితే వేసుకుని దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలండి. నేను మీకు క్లియర్గా నీట్గా స్లోలోనే చూపిస్తున్నాను. నేను మీకు ఫస్ట్ ఒక గొలుసు కుట్టు వేసుకుని లాంగ్ గొలుసు కుట్టు అంటే అవతల వైపు లైన్ వైపు దగ్గరికి గొలుసు కుట్టు వేసుకుని వెనక్కి లాక్కోవాలన్నమాట. వెనక్కి లాక్కుని అప్పుడు అక్కడ చిన్న గొలుసు అనేది వేయాలి. మీకు కనిపిస్తుందా నేను వేయడం? చూడండి, ఇప్పుడు నేను వెనక్కి లాక్కున్నాను, అవునా? ఇప్పుడు నేను చిన్న గొలుసు కుట్టు అయితే వేసాను. గొలుసు కుట్టు వేసి మళ్ళీ ఇది స్లీపింగ్ లైన్ కింద చేసి మళ్ళీ డౌన్వర్డ్ లైన్కి అయితే వేస్తున్నాను అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేడీస్ అందరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు నేర్చుకోలేకపోతున్నాము అని అనుకుంటే కనుక ఈ కుట్టు ఇలా ఉంటుందా, వీళ్ళు ఇలా కుట్టుతారా అనేది మీకు తెలుస్తుంది కదా. అంటే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. మీరు రేపొద్దున ఎక్కడైనా సరే ఒకవేళ మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వెళ్ళారే అనుకోండి, అప్పుడు మీరు ఇవన్నీ చూసిన దాని మీద ఈ నాలెడ్జ్తో కూడా మీరు వాళ్ళని అడగడానికి బాగుంటుంది కదా. కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా నేర్చుకోండి. నేనైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట. లాంగ్ అండ్ షార్ట్ తీసుకుని వెనక్కి వచ్చేసి చిన్న గొలుసు వేసుకుని మళ్ళీ పక్కకి వేసి మళ్ళీ ఇంకా గొలుసు వేయకూడదండి, మళ్ళీ పక్కకి వేసేసి మళ్ళీ ఎదరికి వచ్చేయాలన్నమాట. అంటే కింద లైన్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. మీకు నేను ఏ థ్రెడ్తో చూపించాను? సిల్క్ థ్రెడ్తో చూపించాను. ఇప్పుడు మరి జరీ థ్రెడ్ కదా, నేను ఎప్పుడు కూడా మీకు ఏమని చెప్తాను? జరీ థ్రెడ్తో వాడండి, జరీ థ్రెడ్ వల్ల గ్రిప్ ఉంటుందని చెప్తాను కదా. మరి నేను అలాంటప్పుడు నేను జరీ థ్రెడ్తో కూడా వేసి చూపించాలి కదా. నేనైతే మర్చిపోలేదండి. అంటే ఇప్పటి వరకు మనం నేర్పించాము కదా, సిల్క్ థ్రెడ్తో వస్తుందిలే అన్నట్టుగా నేను సిల్క్ థ్రెడ్ చూపించాను. కానీ మనం పోకూడదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ జరీ థ్రెడ్తో అయితే చూపిస్తున్నాను. చూడండి, జరీ థ్రెడ్తో కూడా సేమ్ అలానే వచ్చిందనమాట. జరీ థ్రెడ్ని కూడా సేమ్ మనం ముందు ఎలా చెప్పుకున్నామో సేమ్ అలానే వేసుకోవాలండి. ఎప్పుడు కూడా నేను మీకు జరీ థ్రెడ్తోనే కదా నేను మీకు వర్క్ అనేది చెప్తాను. కానీ ఈసారి నేను సిల్క్ థ్రెడ్తో అయితే చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే చాలామంది ప్రాక్టీస్ అయ్యి ఉన్నారు కదా, సరేలే సిల్క్ థ్రెడ్తో చెప్దాం అన్నట్టుగా చెప్పాను. కానీ మళ్ళీ నాకే మనసు ఒప్పలేదు అనమాట. లేదు బాబాయ్, మనం జరీ థ్రెడ్తోనే స్టార్ట్ చేసాం వర్క్, జరీ థ్రెడ్తోనే చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ నేను జరీ థ్రెడ్తో కూడా కుట్టడం అయితే స్టార్ట్ చేశానండి. సేమ్ అదే ప్యాటర్న్ అండి. జస్ట్ మనం చిన్న గొలుసు తీసుకోవడం, పైకి గొలుసు వేసుకోవడం, మళ్ళీ వెనక్కి లాగడం, మళ్ళీ రైట్ సైడ్కి గొలుసు వేసి చిన్న గొలుసు వేసుకుని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. అంటే పైకి వేసుకుని మళ్ళీ వెనక్కి లాక్కోవాలన్నమాట. జస్ట్ సేమ్ సిల్క్ థ్రెడ్ ఏదైతే చెప్పానో సేమ్ దీనికి జరీ థ్రెడ్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్ అనమాట.
ఈ వర్క్ అనేది నార్మల్ నీడిల్తో కూడా చేసుకోవచ్చండి. కానీ ఒకటి నేను నార్మల్ నీడిల్తో అయితే చెప్పట్లేదు. యాక్చువల్గా నాకు నార్మల్ నీడిల్తో కూడా చేయడం వచ్చు, కానీ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే నార్మల్ నీడిల్తో ఏంటి ఇబ్బంది అంటే ప్రతిసారి కూడా సూదిలోకి దారం ఎక్కించుకొని కింద ముడి వేసుకోవడం, మళ్ళీ ఆ దారం అయ్యాక మళ్ళీ ఎక్కించుకోవడం, మళ్ళీ ముడి వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. అదే ఆరీ వర్క్తో అయితే అలా ఉండదండి. మీరు 2 దారాలు తీసుకున్నారనుకోండి, ఆ వర్క్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు ఇంక మనకు గొడవ ఉండదు అనమాట. నాట్ కూడా అక్కడే వేసేసుకోవచ్చు. అందుకోసమనే నేను ఎక్కువ యారీ వర్కే ప్రిఫర్ చేస్తానండి. మీరు కూడా ఇదే నేర్చుకున్నారనుకోండి, ఈ ఇబ్బంది లేకుండా కొంచెం ఫాస్ట్ అనమాట, వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఈ జరీ థ్రెడ్ చేసినప్పుడు కొంచెం స్టక్ అవుతూ ఉంటుందండి, ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను మీకు నార్మల్ నీడిల్కి యారీ నీడిల్కి తేడా చెప్పాను కదండి, అదొక్కటే అండి ఇబ్బంది. కానీ మ్యాక్సిమం యారీ వర్క్ మాత్రం నేర్చుకుంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అనుకోండి, పోనీ వర్క్ కోసం తెలుసుకోండి, తప్పేముంది. చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చిందో కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఫ్లవర్ ఎలా గీసుకోవాలనేది కూడా నేను చూపిస్తున్నాను నేను మీకు. అండ్ దీని మీద బటన్ హోల్ స్టిచ్ ఎలా చేయాలనేది దీని నెక్స్ట్ వీడియోనే నేను పోస్ట్ చేస్తానండి, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియో కూడా ఎంత టైం అయినా సరే పోస్ట్ చేసేస్తాను. ఇప్పుడు వర్క్ చెయ్యాలి, ఇంకా ఇది అప్లోడ్ చేశాక అప్పుడు వర్క్ చేసి మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ నేను అప్లోడ్ చేయాలన్నమాట. జస్ట్ నేను గీయటం కూడా నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్తో అయితే గీస్తున్నాను అనమాట. నేనేమి ముందేం గీసుకోలేదు, అంటే అక్కడ వస్తుందని చెప్పేసి జస్ట్ పెన్సిల్తో గీసాను, కానీ మీకు ఇంకా చూపిద్దామని చెప్పేసి నేను ఫ్రీ హ్యాండ్తో అయితే గీస్తున్నానండి. ఇక్కడ ఇంకొక విషయం నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు, కానీ ఒకటి ఇళ్ళగానే పండగ కాదు కదా, అలాగా కొంచెం టైం టేకింగ్ పడుతుంది. అది ఎందుకు పడుతుంది ఏంటనేది కూడా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. నచ్చితే మరి కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఆ గుడ్ న్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.